అడుగు పెట్టడం వెనకాల కారణం ఏంటి? మరి ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భంలో కిన్నర్ అఖాడా ప్రభరి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా శివ విష్ణు బ్రహ్మ మాకాళిగా ఇంతటి చేంజ్ ఓవర్ ఏంటి? పేరు మారింది, ఆ తర్వాత వేషధారణ కూడా మారింది. ఈ మార్పు వెనకాల కారణం ఏంటి? అండ్ ప్రస్తుతం ఈ ఎక్స్పాన్షన్లు ఏమైనా ఉన్నారా? ఆశ్రమానికి సంబంధించి ఎక్స్పాన్షన్లు ఏమైనా ఉన్నారా? మా ప్రతినిధి మహేష్ ప్రస్తుతం అఖోరితో సిద్ధంగా ఉన్నారు. ఈ డీటెయిల్స్ అన్ని, ఇన్ఫర్మేషన్ అన్ని తనతో మాట్లాడేందుకు నేరుగా నేను మహేష్ దగ్గరికి వెళ్తున్నాను. మహేష్, ఎస్, ఓవర్ టు యూ. ఇప్పుడే శివ విష్ణు బ్రహ్మ కూడా చేర్యాల కోర్టులో హాజరై ఇప్పుడే మన ఆర్టీవీతో మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. శివ విష్ణు బ్రహ్మను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడికి తెలంగాణకు వచ్చారు, ఏం చెప్తారమ్మా? నేను ఒక నాగసాధుని అగోరి, నా సాధన నేను చేసుకుంటూ నేను ఉంటున్నాను. బట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు వాళ్ళ కాంట్రవర్సీ ఇప్పుడు నేను నన్ను నమ్మి నాకు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా నాకు ఆ పదవిని ఇచ్చారు. చిన్న రకాల బాధ్యతలు మొత్తం నాకు అప్పగించారు. దానికి నేను సంతోషంగా మహారాజ్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అంత మంచి పదవి ఇచ్చిన తర్వాత నేను కూడా ఇక అనుకున్నాను, దానివల్లనే నేను ఇప్పుడు ఉజ్జయిన్లో ఆశ్రమం కూడా కడుతున్నాను. ఓకే, అంటే గతంలో తెలంగాణలో ఆశ్రమం పెట్టడానికి కూడా మీరు ముందుకు వస్తా అని చెప్పి అన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఆశ్రమం పెట్టడానికి కారణాలు ఏంటి? తెలంగాణలో ఎందుకు పెట్టలేదు అంటే బట్ నాకు నచ్చలేదు. ఇంకా అంటే నిజమేంటిది అబద్ధం ఏంటి తెలుసుకోకుండా అందరు బాధలు జరుగుతుంటాయి. నాకెందుకు అనిపించింది ఆధ్యాత్మిక అఘోరలు అయితే ఎక్కడ ఉంటారో, నాగసాధులు అయితే ఎక్కడ ఉంటారు, అక్కడ ఉండడమే బెస్ట్ అనిపించింది. అందుకే ఉజ్జయిన్ చూస్ చేసుకొని అక్కడనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ మహారాజ్ నాకు అంత పెద్ద పదవిని ఇచ్చారు. తర్వాత నేను అనుకున్నాను, ఇంత పెద్ద పదవి వచ్చిన తర్వాత ఆశ్రమం ఎలాగో కడతా అన్నాను కదా, అదేదో ఈయనే కడితే అయిపోద్ది కానీ ఉజ్జయిన్లో కడతా. అంటే గతంలో సనాతన ధర్మము, లేదు గోవులను రక్షించడము, ఈ యొక్క లేడీస్ పైన అఘాయిత్యాలపై చాలా సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యలో చాలా రోజుల నుంచి తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాని పరిస్థితి కాబట్టి అటువంటి విషయంలో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? చూడండి, ధర్మం గురించి ఎవరు నన్ను తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఎక్కడైనా సరే ధర్మం గురించి పోరాటంలో నన్ను పిలిస్తే నేను 100% అర్ధరాత్రి లేచైనా వస్తాను. ఓకే, అంటే మీ ఆర్టీవీ మీ ఇంటి దగ్గర కూడా వెళ్ళింది, చాలా సార్లు మాట్లాడింది. ఇంటి పరిస్థితి చూస్తుంటే అమ్మా నాన్న పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి విషయంలో మరి అమ్మా నాన్నలు ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు, అమ్మా నాన్న విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు ఒక్కసారి త్యాగం చేసిన తర్వాత త్యాగమే ఉంటుంది. మాది తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, ఇవన్నీ బంధుత్వాలు ఏమి. అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మధ్యప్రదేశ్ లో మీరు ఆశ్రమం పెట్టారు, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణలో కూడా మీరు గతంలో ఇన్ఛార్జ్ గా కూడా వస్తున్నా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణలో ఎటువంటి ప్రణాళికతో ఇటుకు వస్తారు, ఏం చెప్తారు ఆ విషయంలో? తెలంగాణ గురించి ఇప్పుడు అంతా నేను ఆలోచించట్లేదు. నేను అంతా ఉజ్జయిన్ ఆశ్రమం పెట్టాను కాబట్టి అక్కడుండే నేను సేవ చేసుకుంటాను. నేను నా భక్తిలో, నా సాధనలో లేను. అంటే సనాతన హైందవులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఇష్యూ జరిగినప్పుడే ముందుకు వస్తారు, మాట్లాడతారు, మిగతా సమయాల్లో మాట్లాడని పరిస్థితి కాబట్టి ఏం చెప్తారమ్మా విషయంలో? తెలంగాణ ప్రజలకు, మన హిందువులకు, కట్టర్ హిందువులకు నేను చెప్పేది అంటే, మీరు ఎక్కడ ఏ అర్ధరాత్రి పిలిచినా నేను రావడానికి సిద్ధం, ధర్మ పోరాటం చేయడానికి కూడా సిద్ధం. ధర్మం గురించి ఎంత దూరమైనా నేను ధర్మం కాపాడు. అంటే మీరు మధ్యప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. మొన్న జరిగినటువంటి 33 మంది కూడా ఒక 13 ఏళ్ల బాలిక జరిగిన సంఘటన పైన మీ యొక్క ఏం చెప్తారు ఆ విషయంలో? నేను ఆ న్యూస్ చూడలేదు, ఎందుకంటే నేను అక్కడ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి సాధువులతోని సందర్భాలు. ఇప్పుడు టీఎస్కి వస్తుంది అక్కడ, అంటే ఇట్లా ప్రోగ్రాంలో కుంభమేళలాగా అలా ఉంది. దాని గురించి అన్ని తయారులు జరుగుతున్నాయి. ఇంకా అంత పెద్ద బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతమంది అయితే ఉన్నారో అఖాడలో అన్ని బాధ్యతలు ఇచ్చారు కాబట్టి నేను అందులోనే బిజీ అయిపోయాను. అంటే చివరగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అఘోరి ఎప్పుడు వస్తుంది చూద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. మీ యొక్క మాట్లాడే విధానం బట్టి ఏంటని చెప్పి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు ఆ విషయంలో? నేను తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు నేను ఒకటే చెప్తాను, ఒకప్పుడు
చిన్న చిన్న మిస్టేక్లు అందరి జీవితాలలో జరుగుతాయి. అది జరిగింది ఏదో జరిగిపోయింది. అందరు ఇప్పటికి కూడా కామెంట్లు పెడుతుంటారు, ఈయన దొంగ అఘోరి, అఘోరినే కాదు. అఘోరినే కాదన్నప్పుడు అంత పెద్ద పెద్ద సాధువుల మధ్యలో నన్నెందుకు కూర్చోబెట్టుకుంటారు వాళ్ళు? అంత పెద్ద ఆకారాలు నన్నెందుకు ఏర్పించుకుంటారు? సాధువు కాదంటున్నారు కదా, మరి ఎట్లా నాకు ఇంత పెద్ద పదవిని ఇచ్చారు? పెద్ద పెద్ద అఘోరులతో నేను ఎట్లా కూర్చొని లేస్తున్నాను? మళ్ళా అదన్నా కొద్దిగా ఆలోచించండి. ఒకరిని వేషధారణ చూసో లేకుంటే ఇంకోటి వాళ్ళు ఏదో చేశారని దాన్ని చూసో జడ్జిమెంట్ చేయకండి. వాళ్ళ సాధన చూడండి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఊరికే మీరు బురదలు చల్లుతూ మీకు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతూ మీకు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేస్తే ఏదో ఒక రోజు భగవంతుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు మీకు కూడా చెప్పు. అంటే భక్తుల రూపంలో మీకు వచ్చి కలిసిన వాటిని కూడా చాలా మంది ట్రోల్ చేసిన సందర్భాలు మొన్న కూడా చూసాము. ఒక అమ్మాయి విషయంలో ట్రోల్ చేశారు కాబట్టి ఆ అమ్మాయి కూడా నేను భక్తురాలని చెప్పి చెప్పిన సందర్భం చూస్తున్నాం కాబట్టి అటువంటి విషయాలు ఏం చెప్తారు? మీరు కరెక్ట్ అడిగారు. ఆ పిల్ల ఎవరంటే నాకు ఈ ఇంత పెద్ద మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, వాళ్ళ మరదలు ఆమె. వాళ్ళ ఇంటికి నాకు ఆ వీడియోలో మీకు ఉంటది, నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్ కిన్నెర కాడ ప్రభారి అనేది సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడనే ఉండారు. అమ్మ ఒక వీడియో తీసుకున్నారు, తీసుకో. అప్పుడు గురువు గారు చెప్తే తీసుకో ఏం కాదు అని అంటే అప్పుడు ఆమె తీసుకుంది. దాన్ని ఇంకో అమ్మాయితో ఉన్నట్టు అదే పని కోసం లేదేంటి మాకు? మీరు అక్కడికి వచ్చి ఆరాధియండి, నా గురించి తెలుస్తుంది. మీరు నార్త్లో ఎక్కడికి వచ్చి ఎవరిని అడిగినా నా గురించి మొత్తం చెప్తారు, A to Z. మీరేదో ఎవరో నాతో ఫోటోలు దిగిన ఎవరో భక్తులు వచ్చిండ్రు నాదో ఏ అమ్మాయి వచ్చి ఫోటో దిగినా వీడియో తీసుకున్నా సరే దాన్ని మీరు ఇంకో విధంగా తీసుకుంటే మాత్రం అది మీ భ్రమ. అలాంటివి ఏముండయి, అది మీ ఊరికే వదిలేస్తున్నాం. ఓకే, అంటే రాజస్థాన్ లో జూని తపస్య అని చెప్పి 9 రోజుల పాటు మీరు ఉదయం 12 గంటల నుంచి 3 గంటల దాకా కూడా ఒక కార్యక్రమం చేసినారు కాబట్టి ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంది? ఆ కార్యక్రమం వల్ల ఉపయోగం ఏముంటుంది అనుకోవచ్చు? అది లోక కళ్యాణం గురించి చేశాము, శక్తిని పెంచుకోవడానికి, మా సాధనలో భగవంతునితో లీనం అవ్వడానికి చేశాం. మేము తపస్యలు చేస్తూ శ్మశానాలలో పడుకుంటూ 24 గంటలు శ్మశానంలోనే ఉంటూ అలా ఉండే వాళ్ళము. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే నెగిటివ్ గా చూస్తారు అంతే. ఓకే, అంటే ఆశ్రమం పెట్టడానికి చాలా డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి డబ్బులు ఎట్లా సేకరిస్తున్నారు? అంటే మీరు ఆశ్రమం పెడుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి డబ్బులు ఎట్లా సేకరిస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు మీకు? భక్తులు ఉన్నారు, భక్తులే వాళ్ళే కట్టిస్తున్నారు, భక్తుల త్రూనే అవుతుంది. ఓకే, చివరగా అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు చివరగా ఏం చెప్తారు? బట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదే చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా సరే నేను ఒక అఘోరిని, ఒక నాగసాధుని, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాను కూడా. బట్ ఎవరు ట్రోలింగ్ చేసినా ఏమనుకున్నా నాకు అంత పరగబడి. ఒకవేళ తెలంగాణలో నాకు ఎవరైనా నేను వచ్చినప్పుడల్లా నాకు వచ్చి కలుస్తా అంటే నేను ఆహ్వానిస్తాను, రండి కలవండి మాట్లాడండి, కానీ ట్రోలింగ్ మాత్రం చేయకండి అంతే. ముందు తెలుసుకోండి, తెలుసుకొని ఆ తర్వాత మీరు మీ ఇష్టం, ఇంకా మీరు ఏమని. ఒక్కసారి అఘోరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అఘోరి, మీరు శివ విష్ణు బ్రహ్మ మాకాళిగా ఒకప్పుడు శ్రీనివాస్ నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు మాకాళి అనే పేరు ఎవరు పెట్టారు? పెట్టడానికి కారణం ఏంటి? నా ఆధార్ కార్డులో ఏ పేరు అవుతుందో అదే పేరు నేను వాడుతున్నాను. అది ఓకే, అంటే అమ్మవారి పేరు పెట్టడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా, లేకపోతే మీరు చూస్ చేసుకున్నారా? వాళ్ళు నేను కాళీ అమ్మ భక్తురాలిని. అవును, కాళీ అమ్మ అంటే ఇంకా నాకు సర్వం ఆమె, శివయ్య కాళీ అమ్మ అంతే. అందుకే నేను త్రిమూర్తుల పేరుతో పాటు అమ్మవారి పేరు కూడా ఉండాలని నేను ఆ పేరు పెట్టాను. అంటే సాధారణంగా మీరు అప్పుడు చెప్పేవాళ్ళు అమ్మవారు నాకు కనిపించేవారని చెప్పి, సో ఈ పేరు పెట్టే సందర్భంలో కూడా అటువంటి ఏమైనా జరిగిందా? లేదు, నేను దుని తపస్సు చేసిన తర్వాత అప్పుడే నేను డిసైడ్ అయినా అమ్మవారి పేరు పెట్టాలని. అప్పటి నుండే మా కాళీగా నేను పెట్టాను. ఓకే, మీరు కిన్నెర అఖాడా ప్రభరి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా వాళ్ళు చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే చాలామంది ఉంటుంటారు, కానీ మిమ్మల్నే ఎందుకు చూస్ చేసుకున్నారంటే మీ సమాధానం? నా సమాధానం నేను ఎంత పోరాడానో ధర్మం గురించి ఏమేమి చేశానని వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇంకా కూడా అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసేవి ఉన్నాయి కాబట్టి అది నాకు వాళ్ళకు అట్లా అనిపించి వాళ్ళు నాకు అంత పెద్ద పదవిని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు తెలంగాణ రావడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం? ఎందుకంటే